మొత్తం మీద నిత్యశయ్యనం కాకుండా ఈరోజు ప్రత్యేకమైనటువంటి దుప్పట్లు అవి శుచిగా ఉన్నవి వేసుకుని పడుకోవాలి. కుదిరితే మనం పడుకునేటటువంటి మంచం మీద ఒక దర్భ వేసుకు పడుకుంటే పూర్తిగా దర్భాసనం మీద పడుకున్న ఫలితం కూడా వస్తుంది. పడుకునే ముందు హరినామస్మరణం చెయ్యాలి. మళ్ళీ మరునాడు లేచేటప్పుడు ఉదయమే హరినామస్మరణం చేస్తూ లేవాలి. ఉపవాసం ఉండి ఏదో కేవలం ఉప్పుడు పిండో ఇంకో పండో తిని ఉపవాసం ఉన్నవాళ్ళు ద్వాదశి ఘడియలు దాటకుండా ఎవరికైనా భోజనం పెట్టుకోవాలి, లేదా స్వయంపాకం వెచ్చుకోవాలి, దైవ దర్శనం చేసుకోవాలి, అప్పుడు భోజనం చేయాలి. ద్వాదశి దాటకుండా భోజనం చేయాలి. అలా చేస్తే వైకుంఠంలో ద్వారపాలకులు పొందినంత గొప్ప శక్తి పొందుతారట. జయ విజయులు ఈ వ్రతం చేయటం వల్లే ఇవాళ వాళ్ళు జయ విజయులు అయ్యారు వాళ్ళు. కాబట్టి అంత స్థాయి మనకి ఇచ్చేటటువంటి గొప్ప ఏకాదశి వైకుంఠ ఏకాదశి. ఇంకొక గొప్ప విషయం చెప్పాలి. ఏకాదశి నాడు, ఈ వైకుంఠ ఏకాదశి నాడే కాదు, అసలు ఏ ఏకాదశి నాడైనా పసుపు పచ్చని బట్టలు కట్టుకొని పూజ చేస్తే చాలా మంచిదట. అదే పీతాంబరం అంటే, పీత అంటే పసుపు. శ్రీ మహావిష్ణువు పీతాంబరధారి. అందువల్ల మనం కూడా ఆయనకి ఇష్టమైన పసుపు పచ్చని బట్టలు కట్టుకున్నా, పసుపు పచ్చని బట్ట దానం చేసినా కూడా చాలా మంచిది. ఆఖరికి దీపారాధనకి వేసే ఒత్తికి కూడా కొంచెం పసుపు పూసి అప్పుడు దీపం వెలిగిస్తే అది చాలా మంచిదన్నారు. బంగారం ఎప్పుడూ పసుపు రంగులో ఉంటుంది కాబట్టి సువర్ణ దానానికి అంత ప్రాముఖ్యం ఇచ్చారు. ఇవి చెయ్యండి, హరి యొక్క కటాక్షం పొందండి. ఇంకొక చిన్న కథ కూడా ఉన్నది. ఇది పద్మపురాణంలో ఉన్న కథ. ఇందాక మీకు మధుకైటవుల వల్ల వైకుంఠ ఏకాదశి వచ్చిందని చెప్పాం కదా, ఇప్పుడు ఇంకో కథ కూడా ఉంది. ఇది కూడా పద్మపురాణంలో చెప్పారు. ఇది కూడా ఒక కల్పంలో జరిగింది. ఒకప్పుడు ముర అని పేరు కలిగిన అసురుడు ఉండేవాడు. మురాసురుడు అంటే వాడే. వాడు భయంకర రాక్షసుడు. వాడు 3 జన్మలు ఎత్తాడు. అందులో 3వ జన్మ ద్వాపరయుగంలో నరకాసురుడికి సేవకుడిగా పుట్టాడు. ఆ మురాసురుడిని ద్వాపరయుగంలో కృష్ణుడు తల నరికి చంపేశాడు. వాడికి 3 తలలు ఉంటాయి కాబట్టి వాడు త్రిశురుడు అని పిలువబడతాడు. ఇది భాగవతంలో ఉంటుంది. కానీ వాడు మొదటి జన్మలో మహామాయావి. వాడు శ్రీ మహావిష్ణువు వెంటబడ్డట. వాడిని చంపడం అంత తేలిక కాదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు వాడికి వరం ఇచ్చాట, తపస్సు చెయ్యని వాడి చేతిలో నీకు చావు ఉండదు. ఒక రోజంతా భూలోకంలో ఉండి ఎవరికీ కనపడకుండా, అన్నము తినకుండా, కేవలం ప్రాణాయామం చేస్తూ తపస్సు చేసిన వాడి చేతిలోనే నీకు చావు ఉంటుంది అన్నట్ట. దాంతో వాడు అందరినీ చీల్చి చెండాడడం మొదలెట్టాడు. వాడిని ఎవరూ చంపలేకపోయారు. అప్పుడు విష్ణువు భూలోకంలో ఉండాలి, ఒక రోజంతా ఉపవాసం ఉండాలి, అన్నము లాంటివి ఏమీ తినకూడదు, కనపడకుండా ఒక రోజంతా ఉన్నటువంటి వాడి చేతిలో, తపస్సు చేసిన వాడి చేతిలోనే వాడు చస్తాడు. కాబట్టి వాడిని చంపడానికి భూలోకానికి రావాలనుకుని ఆ మహానుభావుడు దశమి తిథి నాడు, ఏది ధనుర్మాసంలో వచ్చే ఈ వైకుంఠ ఏకాదశికి ముందున్న దశమి నాడు భూలోకానికి వచ్చాడు. హిమాలయ పర్వతాలలో బదరి అనే ప్రాంతంలో కొండగుహలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆ కొండగుహలో దొలిచి అందమైన గుడి కట్టారు. అందులో బదరీనారాయణుడి యొక్క గుడి ఉన్నదనమాట. ఆ బ్రహ్మకపాలం దగ్గర ఉన్న గుడి ఒకప్పుడు గుహ.